అధ్యాయం మీరు గమనించండి. ఆధ్యాత్మిక సాధనకు అనువుగా ఉంటుంది. మనిషి ప్రవర్తన అతని ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. కష్టసాధ్యమైన వైరాగ్యం వైపు మనిషి దృష్టి మరలితే ఆధ్యాత్మిక సంపద పెంపొందుతుంది. కష్టమైనా సరే మనిషి యొక్క వైరాగ్యం, మనిషి జీవితం వైరాగ్యం వైపు వెళితే, ఆత్మ సాధన వైపు వెళితే, అంటే వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం, దేని మీద ఇష్టం లేకపోవటం. అది వైరాగ్యం అంటే మెయిన్ కారణం ఏంటంటే మనకి దేని యందు ఆసక్తి లేకపోవటం, బంధుత్వాలు, బాంధవ్యాలు, రుచులు, ఇది కావాలి ఇది నాది అనేవి ఏ వ్యాపకం లేకపోకుండా మనసుని ప్రశాంత చిత్తంతో నువ్వు ఉంచగలిగితే అదే వైరాగ్యం. మనిషి దృష్టి గనక దాని వైపు మరల్చగలిగితే ఆధ్యాత్మిక సంపద పొందేందుకు ఉపకరిస్తుంది మనసు. అయితే వైరాగ్యం మనిషిని ఆకర్షించే సులభమైన వస్తువు కాదు. వైరాగ్యం మనిషిని అంత తేలిగ్గా ఆకర్షించదు. అసలు వైరాగ్యం అంటే మనం దూరంగా పారిపోతాం తెలుసా. ఈడెవడరా పెద్ద వైరాగ్యంలో ఉన్నట్టున్నాడు, ఈడు అంటే ఎవడన్నా కొద్దిగా నిస్సత్తువుగా నిస్తేజంగా ఇది నా వల్ల కాదులే నేను చేయలేనులే అంటాడు సరే, వాళ్ళని మనం చాలా ఇన్సల్ట్గా చూస్తాం అనమాట. ఎందుకంటే ప్రస్తుతం పరుగుల ప్రపంచంలో ఉన్నాం కదా. మనం పరుగుల ప్రపంచంలో ఉండి ప్రతి ఒక్కటి సాధించాలి, తపనతో సాధించాలి, ఇది చేయాలి, టీవీ కొనాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలి, మంచి కాలేజెస్లో చదివించాలి, మంచి ఇంజనీరింగు, ఎన్ఐటీలు, ర్యాంకర్లు, సివిల్స్, డాక్టర్లు, మెడిసిన్లు, అబో రకరకాల ఆలోచనలతో మనిషి ఇక ఒర్రుతలుగుతూ ఉంటాడు అనమాట. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తికి మధ్యలో వెళ్ళి ఎవడైనా వైరాగ్య స్థితితో మాట్లాడితే వాడిని ఒక పిచ్చాడిలా చూస్తారు. వీడు మైండ్ పోయిన యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి వాడిని ఒక పిచ్చాడిలా చూస్తారు. కానీ అది వైరాగ్య స్థితి. ఆ స్థితి నువ్వు కావాలంటే దొరకదు. అర్థమవుతుందా? ఆ స్థితి మనం ఎంతో సాధన చేస్తే కానీ వస్తుంది. కాబట్టి వైరాగ్యాల సాయంతోనే మనసును లొంగ తీసుకోవాలన్నాడు శ్రీకృష్ణుడు. వైరాగ్యం సాయంతోనే మనసును లొంగ తీసుకోవాలన్నాడు అంట శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణ పరమాత్మ ఎంత చెప్పినా తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం వైపే ఉంటుంది. నీకు సంబంధం లేదు, చేయించేది నేను, చేసేది నేను, నువ్వు నిమిత్తమాత్రుడు, నీ కర్మను ఆచరించు అని చెప్తాడు కృష్ణుడు. కాబట్టి కర్మను ఆచరించడం మాత్రమే కృష్ణుడు చెప్పినట్టుగా మన బాధ్యత. మన కర్మను మనం ఆచరిద్దాం. అది మంచో చెడో మనకు తెలియదు. మంచి అయినా మనదే, చెడైనా మనదే. కాకపోతే విచక్షణగా ఆలోచించే గుణం అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి, మనిషిగా పుట్టినందుకు ఆలోచన శక్తి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఆ ఆలోచన శక్తి అనేది మనలో పెంపొందించుకోవడానికి ఆత్మ సాధన అవసరం. వైరాగ్య స్థితి అనేది ఆత్మ సాధనలో, ఆధ్యాత్మిక చింతనలో నువ్వు పెంపొందించుకున్న తర్వాత నిదానంగా నీలో మొదలయ్యేదే వైరాగ్య స్థితి. ఆ వైరాగ్య స్థితి కోసం కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అభ్యాసాల ద్వారా, ఆత్మ సాధన, అభ్యాస వైరాగ్యాల సాయంతో మనసును లొంగ తీసుకోవాలంటున్నాడు కృష్ణ పరమాత్మ. మానవ జీవితాలు అహంకార మమకారాలతో నిండి ఉంటాయి. నేను అనేదే ఆత్మ అని అందరికీ తెలుసు. నేను అనేదే ఆత్మ, అది అందరికీ తెలుసు. అందరిలో ఉండే ఆత్మ తమ భేదాలు లేనిది. నేను అహంకారంగా రూపుదిద్దుకుంటే మనిషి సాధనలో కిందకు జారతాడు. సరిచేసుకోకపోతే ఆధ్యాత్మిక పతనానికి అదే హేతువవుతుంది. సరిచేసుకోకపోతే ఆధ్యాత్మిక పతనానికి, అంటే మనలో ఆధ్యాత్మిక అంటే భగవంతుడి పైన ప్రేమ, భగవంతుడు అనే ఇది నాస్తిక తత్వం ఉంటుంది సరే, అది అలవడటానికి బలపడుతుంది అనమాట. అయితే నాస్తికుల్లో కూడా చాలామంది ఎవరికి హాని తలపట్టరు. భగవంతుడు లేడు అని అంటారు తప్ప వారు ఎవరికి హాని చేయరు. సాటి మనిషి బాగు కోరేవాడు నాస్తికుడు. కాకపోతే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది ఆస్తికుడు. కాబట్టి అహంకారంగా రూపుదిద్దుకుంటే మనిషి సాధనలో కిందకు జారిపోతాడు. కాబట్టి మనిషి ఆధ్యాత్మిక పతనానికి అదే హేతు అవుతుంది. అహంకారంతో పాటు లోభ కామాలకు వసులై దుర్యోధన